నమస్తే అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ మళ్ళీ బ్రేక్ పడింది. ఆయన ఎన్నిసార్లు లండన్ వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కోర్టులు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆయనకి కోర్టు బ్రేక్ వేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి మీరు ఎన్ఓసి తెచ్చుకోండి, మీ బెయిల్ అంటే మీ పాస్పోర్ట్ ఆల్రెడీ రెన్యువల్ అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పింది. లండన్ ప్రోగ్రామ్ కి ఆయనకి బ్రేక్ పడింది. ఆయన తప్పించుకొని పారిపోవడానికి ఇక దారులు లేవు, మూసుకుపోయినాయి. ఏం చెప్తారు దీని మీద? సార్, ఇది ఏదైతే పండగ టైం ఉండదో ఈ పండగ టైంలో కరెక్ట్గా ట్రిప్ కొట్టుకొని వద్దాం అనుకున్నాడు అని నేను అనుకున్నా. ఏది ఆ బొట్లు పెట్టుకోవడము, ఈ ఇంకొక పక్కన చూస్తే వాస్తవంగా ఇన్ని రోజులు టీడీపీ వాళ్ళని వాళ్ళు వేధించుకొని తిన్నారు వైసీపీ వాళ్ళు, టీడీపీ కార్యకర్తలను, ఈ పార్టీని మొత్తం. ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నన్ను టార్చర్ పెట్టేస్తున్నారన్న ఆయన ఈ కూటమి నేతలు అనుకుంటున్నాడు. ఏది ప్రతిరోజు బాబు గారు ఇవాళ చూస్తున్నాం కుప్పం పర్యటన, ఇంకొక సైడ్ నిన్న లోకేష్ బాబు వచ్చి ఉండి పర్యటన పోయి ఆడ రతన్ టాటా విగ్రహం ఆవిష్కరించి ఈ నిరంతరం ప్రజల్లోనే. రేపు మొన్నడు చూస్తే ఇంకా 10వ తారీఖు నుంచి కళ్యాణ్ బాబు ఏది పిఠాపురము కాకినాడ ఈ పర్యటన, సుడిగాలి పర్యటనలో 8వ తారీఖు మోడీ గారు విశాఖపట్నం పర్యటన. ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా పడే ఒత్తిడి, ఆ టార్చరు ఎనలేనిది. ఈ కోవలో ఇంకొంచెం డెప్త్లు చూస్తే మీకు అసలు విషయం మజా వస్తుంది ఆ మ్యాటర్ తెలుసుకుంటే. జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులైతే చేశాడో, నా బాధ లేదు నేను పడుతున్నాను, దాని కేసు నుంచి ఎట్ట తప్పించుకోవాలో అని చెప్పి ఈయన ఆలోచన నేను ఉంటే, జగన్మోహన్ రెడ్డికి సమానురాలైనటువంటి వైఎస్ భారతిరెడ్డి బి గ్యాంగ్, బిఫోర్ బి, ఈ బి గ్యాంగ్ ఏం చేసిందంటే మనం చూస్తున్నాం సీరియల్లోను టీవీల్లోను జబర్దస్త్లోను కనిపిస్తూ ఉంటారు చూడు. ఆమె రీతు చౌదరి అంటున్నారు పేరు, అయితే ఒరిజినల్ పేరు వనం దివ్య. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆ విధంగా చౌదరి అని కల్పించే విధంగా పోర్ట్రేట్ చేసి పరమవుతున్నారు. అది వేరే విషయం కావచ్చు కాక. అయితే ఈ వనం దివ్య ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని పావుగా పాపము గోవాకి తీసుకెళ్లి ఫోటోలు వీడియోలు తీసి ఆ వ్యక్తి అప్పటి నుంచి అంటే ట్రాఫిక్ డైవర్షన్ లో భాగంగా సార్ ఇది విశాఖపట్నం దరిదాపుల్లో 700 కోట్ల అవినీతి అంటూ మనం చూసాం. ఎవరు మాజీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ధర్మాసింగ్, ఆయన వచ్చి సార్ గతంలో ఇది జరిగింది సార్, నాది ఏదన్నా తప్పుంటే నన్ను శిక్షించేయండి అని చెప్పి బాబు గారికి లెటర్ రాశాడు. మొత్తం వివరాలన్నీ లెటర్ రాసేసాడు. ఆయన ఇంకో 2-3 ఏళ్ళలో రిటైర్డ్ అయిపోతా ఉంటాడు సార్. ఆయన పెన్షన్ నుంచి ప్రశాంతంగా బతికేవాడు. అట్టాటోడు నేను ఈ పని చేయలేను స్వామి, ఈ తప్పులు నేను చేయలేను అంటే అతన్ని బయటికి ఎక్కడికో తీసుకెళ్ళి ఆయన కిడ్నాప్ చేసి మొత్తం సినిమా ఫక్కీలో అదే రేంజ్లో ఒరే సంతకం పెట్టమన్నప్పుడు నువ్వు మర్యాదగా పెట్టింటే బాగానే ఉండు, నువ్వు తప్పు చేసావు అవునా కదా, అవును తప్పు చేశాను సార్, నన్ను ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్ అంటే, తప్పు చేశాను నువ్వు చెప్పినావు కదా అందుకు నువ్వు ₹1 కోటి పరిహారం కట్టు అని సంతకాలు పెట్టించుకోవడంతో పాటు మళ్ళీ ఇంకోటి రూపాయల పరిహారం మొత్తం పిండేశాను ఆయన పాపం. ఎవడు చెప్పుకోవాలి తెలీదు. ధర్మాసింగ్ యాడ్ నుంచో బయట నుంచి వచ్చి మన రాష్ట్రంలో బతుకుతా మంచి గవర్నమెంట్ పోస్టులో ఉండి బతుకుతా ఉన్నాడు. ఆయన హింసించారు, ఆ జబర్దస్త్ నటిని హింసించారు. దీని వెనకాల చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి వైఎస్ సునీల్ రెడ్డి ఆయన అఫ్స్కాండ్ లో ఉన్నాడు. ఈ లుకౌట్ నోటీసులు ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఈ కోర్టులో? అర్థం కాని విషయం. రోజు ఈ వైసీపీ యొక్క మూలాలు చూస్తే సార్ ఆ వెనకాల చూస్తే ఇంక వైఎస్ భారతిరెడ్డి క్లారిటీగా చెప్పినాడు. తహసీల్దార్ ఎవరైతే బాబు గారికి లేఖ రాశారో ధర్మాసింగ్ క్లారిటీగా వైఎస్ భారతిరెడ్డి మూలాలు చూపించాడు. అప్పుడు దాకా వెళ్ళాలా కొంచెం చూసుకొని, అంటే రోజుకు కేసులు ఎక్కువైపోతున్నాయి. కోర్టుని 10-20 రోజుల పర్మిషన్ అడిగి ప్లాన్కి వెళ్ళిపోదాం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉండేది. ఇంకా ఈ పండగల టైంలో ఈ బాబు గారు, కళ్యాణ్ బాబు, లోకేష్ బాబు వీళ్ళ సుడిగారి పర్యటనలో ఆడిపోయి దేవుడి కాడ దండాలు పెట్టాలు, తలకి బొట్లు పెట్టుకోవడాలు, ఇవన్నీ చూసి చిత్రహింసలకు గురవుతానేమో అని ముందుగానే ఫిక్స్ అయిపోయి కరెక్ట్గా పండగల టైంలో లీవులు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆలోచన అట్టుండింది. అయితే వాళ్ళ భార్య తెచ్చిన చేటిదంతా ఈ 700 కోట్ల వ్యవహారం ఇవన్నీ చూసి ఇంకొక పక్క నందిగం సురేష్ ఈ రోజు కూడా బెయిల్ ఇండ్రా స్వామి అని చెప్పి కోర్టుకి దండాలు పెట్టుకొని పోయినాడు. వాళ్ళు 2 మొట్టికాయలు వేసి ఇంక మా దరిదాపులో రాగాకు, నీకు ఎన్నిసార్లు చెప్పాలా, సిగ్గన్నా ఉండదా అని అక్షంతలు వేసి మరీ వెనక్కి పంపించింది. ఇంకా రకరకాలు దుర్గా కిషోర్, ఇంకొక పక్క బోర్గడ్డ నీళ్ళు, అంటే నందిగం సురేష్ అవును బెయిల్ కోసం మరియమ్మ గారి హత్య కేసులో బెయిల్లో ఉన్నాడు. దళితురాల హత్య కేసు 1-2 క్యాన్సిల్ అయింది పిటిషన్, బెయిల్ రాలా మళ్ళీ. అవును, దాదాపు 2 నెలలు దాటి 3వ నెల కూడా కంప్లీట్ అవబోతుంది. ప్రజల జీవితాలతో ఆడుకుందాం అని చెప్పి ఫుల్ వరద టైంలో ప్రకాశం బ్యారేజ్ పైకి ఈ యొక్క ఇసుక వేసినటువంటి బోట్లు వదిలినాడు. ఏదో మునిగిపోతే రాష్ట్ర ప్రభుత్వం కుప్ప వెళ్ళిపోతుంది అంటే, నీకు కృష్ణా జిల్లా మునిగిపోతే నీకు ఇబ్బందిలే, ఈ యొక్క లక్షల మంది చనిపోయినా ఆయనకేం బాధలే, ఇబ్బందిలే. ఇటువంటి ప్రతి కేసులోనూ విరుక్కున్నారు సార్ వీళ్ళు. అదే విధంగా మనం చూసాం
ఆయన A2 కోసం పోటీ పడుతున్నాడు పాపము. ఆయనకి మ్యాటర్ ఉంది ఇప్పుడు అర్థమైపోయింది. A2లో ఉండాలంటే ఒక వేరే కులం ఇంకా సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. పలానా సజ్జల కావచ్చు, పలానా సాయి తాత కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కావచ్చు. A2కి A3కి పోటీలు పడాలంటే నీ వల్ల కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్తున్నాడు. వాడుకున్నాడు, పేరు నాని వాడేసుకున్నాడు. కిషోర్ అని ఆయన దాడులు మొత్తం మీరు లోతుగా చూస్తే అర్థమవుతుంది సార్. వాళ్ళు చేసింది అయితే చాలా మూర్ఖత్వం, చాలా తప్పులు. కానీ మా దళితులు, మా బీసీలు అని ప్రతి నిమిషం కావాలని ప్రేరేపించే జగన్మోహన్ రెడ్డి పలానా కులానికి ఫుల్ ప్రయారిటీ ఇస్తూ ఇప్పుడు ఎవరు సార్ జైల్లో ఉన్నారో? నందిగం సురేష్ రెడ్డియా? నందిగం సురేష్ మీరు చెప్పే కమోళ్ళ ఎవరున్నారు జైల్లో? దళితులు. ఇది వాళ్ళు చేసింది. పాపం బోరుగడ్డ అన్నిలు వచ్చి ఇష్టానుసారం ప్రలాపాలు వెళ్ళాడు. ఆయన చేసిన తప్పే కావచ్చు కాక ఎవరు పురమాయించింది ఎవడు? పలానా A2నో A1నో A3నో ఉండాలి జైల్లో. ఒక సామాజిక వర్గాన్ని కాన్సన్ట్రేషన్ చేసి మీకు నేనుండాను అని చెప్పి ఈ కులాలని ఎవరు వాడలేని రీతిలో వాడుకొని మీరు చూసి అర్థం ఉంటుంది. పలానా కార్పొరేషన్ విషయంలోనో లేదంటే టీటీడీ బోర్డు చైర్మన్ తీసుకోండి, ఏ కులస్తులు ప్రతిదీ సార్ పైన వాళ్ళని పైన పెట్టుకున్నాడు, కింద వాళ్ళని మాదిరి క్లారిటీగా రొచ్చులోకి దింపి జైలుకి బొక్కలేకి పంపించే మార్గం చూసినారు. వీళ్ళు రివర్స్ అయిపోయినారు. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు ఉంటారు జగన్మోహన్ రెడ్డి కోసం, ఎన్ని రోజులు పోరాడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నుంచి లింక్ వాళ్ళు ఉన్నారని చిన్నగా పోలీసు వాళ్ళకో పడు చెప్తా ఉన్నారు. చూస్తే జగన్మోహన్ రెడ్డి పిక్చర్ అందరు పోలీసులు మైండ్ లో మెదులుతానే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పైన అనేక కేసులు లిస్టు రెడీ అవుతా ఉన్నది. ఈ క్రమంలో కోర్టులు బెయిల్ ఇచ్చే ఛాన్స్ అంటూ లేదు, ఉండపోదు కూడా. అది సార్. సో ఎక్కడికి పోతావు చిన్నవాడా అని పాట పాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి? లేదు, బోరు మాకు పబ్జీలు ఆడుతూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు సార్.